వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చినుకు పడితే చిత్తడిగా మారింది నిజామాబాద్ నగరానికి వచ్చే ప్రధాన రహదారి. నిజామాబాద్ హైదరాబాద్ను కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారు రైల్వే దగ్గర మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద. అయితే రైల్వేకు క్రాసింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా రాకపోకలకు ఇబ్బందులు అవుతుంది. 2 ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికి కూడా పనులు పూర్తి కాకపోవడం దీనికి అంతటి కూడా చూసుకోవచ్చు. ప్రధాన రహదారి వెంట ఉండే సర్వీస్ రోడ్ ఇది. సర్వీస్ రోడ్ అయితే చూడొచ్చు చినుకు పడితే చిత్తడిగా మారిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఈ వచ్చేపోయే వాహనదారులు నానా ఇక్కట్లు పడుతున్న పరిస్థితులు చూడొచ్చు. కారు కానీ బైక్ కానీ రావాలంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుకుంటా పోతున్న పరిస్థితి ఉంది. ఇలా ఊపుకుంటూ వెళ్తుంటే ఎంతో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక్కడ చాలా మంది వాహనదారులు ఉన్నారు, వారిని అడుగుదాం. ప్రధానంగా మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఏంది పరిస్థితి ఇది? ఇక్కడే పక్కనే మెంట్రాజ్పల్లి సార్. గత 2-3 ఇయర్స్ నుండి ప్రాబ్లం ఎదుర్కొంటున్నాము. కనీసం ఈ బ్రిడ్జ్ అంటే ఎలాగో స్లో ఉంటుంది గవర్నమెంట్ వరకు. బట్ ఈ పబ్లిక్ వెళ్ళడానికి రెగ్యులర్ రోడ్ కూడా ఇంత చెండాలాగా ఉంటే ఈ దాటడానికి మినిమం 20 నిమిషాలు పడుతుంది సార్. దీంట్లో గేట్ పడితే హాఫ్ అన్ అవర్. ఏమైనా ఎమర్జెన్సీ వరకు ఉంటే ఎట్లా వెళ్తారు అసలు? మినిమం కామన్ సెన్స్ కనీసం ఒక మొరమో ఏదో రెగ్యులర్ ఆల్టరేషన్ అని ఇవ్వాలిగా. అంటే ప్రధానంగా కాంట్రాక్టర్లు అంటేనే వాళ్ళు డబ్బులు దండుకునే వాళ్ళు ఉంటారు. సర్వీస్ రోడ్లు కూడా గత 2 సంవత్సరాల నుంచి వర్క్ నడుస్తుంది. సర్వీస్ రోడ్లు కూడా గుంతలమైంది. ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఈ పక్కన ఎమర్జెన్సీగా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇది ఏంటి సార్, ఇక డెలివరీ ఆల్మోస్ట్ ఇక్కడనే డెలివరీ అవుతుంది. ఆల్రెడీ ఒక రీసెంట్గా ఒక అతను శుద్ధమతను బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది సార్. బ్లడ్ క్లాట్ అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు డెడ్ పొజిషన్లో ఉన్నాడు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు? గవర్నమెంట్ని పట్టించుకోరు. సరే కనీసం ఈ సర్వీస్ రోడ్ అన్న ఒకటి రిపేర్ చేయాలి కదా. ఎన్ని ఇయర్స్ ఇంకా పబ్లిక్ రిస్క్. ఇప్పుడు తిరిగి వెళ్ళాలంటే ఇప్పుడు మహానగర్ వెళ్ళాలంటే ఎంత రిస్క్ అవుతుంది? ఇట్లాంటి కొద్ది వర్క్ ఫాస్ట్ చేయాలని కొద్ది గవర్నమెంట్కి మేము చెప్తున్నాము. కొద్ది గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలా. మరి టూ మచ్ ఉంది సార్ ఇది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎటు పోతున్నారు? మేము కూడా మెంట్రాజ్పల్లి నిజామాబాద్కి కొంచెం ఎమర్జెన్సీ హాస్పిటల్ తరఫున పోతున్నాము. ఈ రోడ్లు ఇట్లుంటే మాకు కూడా ఆలస్యం అవుతుంది. మేము కూడా పొద్దున ఇప్పుడు పేషెంట్ కోసమే పోతున్నాం. ఇంత ప్రభుత్వం జర ఆలోచించి ఖండించాలా. దీనికి కూడా వర్క్ కూడా విషయంలో తొందర వేయాలని మేము కూడా కోరుతున్నాము. ఎందుకంటే ప్రతి సమయం ఇప్పుడు డైలీ మేము 9 గంటలకు పోతాము. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కాబట్టి మా ఫ్రెండ్ కోసం పోతున్నాం మేము ఎమర్జెన్సీగా. జర ఇప్పుడు సీరియస్ ఉంది కాబట్టి కండిషన్లో మేము పోతున్నాం. ప్రభుత్వం జర ఆలోచించి వర్క్ తొందర వేయాలి. ప్రధానంగా చూసుకోవచ్చు ప్రధాన రహదారి ఇది. ఎందుకంటే హైదరాబాదు నిజామాబాద్ను కలుపుతుండే వెళ్ళే రహదారి. దీనికి అంతటికి సంబంధించి ఈ రహదారి గుండా 2 ఏళ్ళు పూర్తయింది. చూడొచ్చు ఒక లారీ ఇలా వస్తుంటే అది ఇలా అవుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతినిత్యము వందల సంఖ్యలో వాహనాలు నడుస్తూ ఉంటాయి. వాహనాలు నడుస్తున్నప్పుడు అందులో చిన్నపిల్లలు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు. దీనికి అంతటికి సంబంధించి వారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇబ్బందులు పడుతూ ఇదే రహదారి గుండా వాహనాలు నడుపుకుంటూ వెళ్తుంటాయి. ఎందుకంటే ఈ రహదారి గుండా వెళ్తే చాలా దగ్గరగా వస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఇబ్బందులు త్వరగా చేరుకోవచ్చు అనే ఉద్దేశం మీద ఈ రహదారి గుండా అనేక మంది వెళ్తుంటాము, పోతుంటాము, వస్తుంటామనే చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇది నిజామాబాద్ హైదరాబాద్ను కలిపే మాధవనగర్ వద్ద నిర్మాణం చేపడుతున్న ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్నో 2 సంవత్సరాలుగా ఈ బ్రిడ్జ్ పనులు నడుస్తున్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము దీనికి సరైన సమయంలో నిధులు కేటాయించకపోవడంలో వన్ సైడ్ బ్రిడ్జ్ మాత్రమే పూర్తయింది. మరో సైడ్ బ్రిడ్జ్ పూర్తి కావాలంటే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు అయితే ఇప్పటికే వచ్చినాయని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు పూర్తి స్థాయిగా విడుదల చేయకపోవడంతో ఒక సైడే బ్రిడ్జ్ పనులు అయితే పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇక్కడ వాహనాల గుండా బైక్ల ద్వారా కార్ల ద్వారా చాలామంది వెళ్తున్న పరిస్థితి ఉంది. కారులో వెళ్తున్నప్పుడు వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి వాహనదారులు వస్తూ పోతూ ఉంటారు. ప్రధానంగా వారి ఒక వాహనం అయితే అడుగుదాం. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఏంది పరిస్థితి? నేను కామారెడ్డి నుంచి. ఏంది ఈ రోడ్ ఇలా ఉంది, ఏంది అసలు ఎన్ని రోజుల నుంచి మీరు నిజామాబాద్ వస్తున్నారా? దగ్గర ఒక 2 ఇయర్స్ నుంచి. ఈ బ్రిడ్జ్ పనులు అలాగే కొనసాగుతున్నాయి. అసలు సర్వీస్ రోడ్ లేదు. దీనికి మీరు అసలు సర్వీస్ రోడ్ ఉందా ఇక్కడ? కనిపిస్తలేదు కదా. అంటే ఎట్లా, అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? కాంట్రాక్టర్ దయ్యి ఉంటుంది. అంటే మీరు వెళ్ళడానికి రావడానికి కష్టం అవుతుందా? కష్టం అవుతుంది. కొద్దిగా మెయింటెనెన్స్ చేయాలా, రెగ్యులర్గా చూడాలా ఇది. కానీ వాళ్ళు చూస్తలేరు. అంటే ఎవరన్నా అర్జెంట్ ఉంటే కష్టమే కదా. అవును. ప్రధానంగా వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ రహదారి ఇలా అయింది. వాహనదారులకు పోయే వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తారు. మరోవైపు మనం ఆ సైడ్ కూడా చూద్దాం, ఓ వాహనం ఎలా వెళ్తుంది అనే దానికి అంతటికి సంబంధించి
పూర్తి స్థాయిలో మనం వాహనాలు వెళ్తున్న పరిస్థితి అయితే అక్కడ వరకు వెళ్ళి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా ఈ రహదారి ఎలా ఉంది, ఈ రహదారి గుండా వెళ్ళే వాహనాలు ఎలా అవుతూ పోతున్నాయి, వస్తూ పోతున్నాయి, దీనికి అంతటికి సంబంధించి ఒక బైక్ అతను అయితే వెళ్తున్నాడు. చెప్పండి, మీరు ఏ ఊరు? బర్దీపూర్. ఎక్కడ పోతున్నావు? నేను రిలయన్స్ లో జాబ్ చేస్తా. రిలయన్స్ రోడ్ ఇది ఎట్లా ఉంది? చాలా చెండలాగా ఉంది. అసలు ఎప్పుడైతుంది ఈ రోడ్ అసలు ఏం తెలుస్తలేదు. నా తొందర అయితే కొద్దిగా బాగుంటది. సో అందరు ప్రాబ్లం అయిపోతుంది. కొందరు పడిపోతున్నారు అక్కడ, యాక్సిడెంట్లు బాగా అయిపోతున్నాయి. రోజు ఇదే దారి గుండా ఇదే దారి. థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకోవచ్చు ఈ దారి గుండా నేను రోజు వెళ్తూ ఉంటాను, వస్తూ పోతూ ఉంటాను. నేను రిలయన్స్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటాను. దీనికి అంతటికి సంబంధించి దీనికి అంతటికి సంబంధించి మేము వస్తూ పోతున్నాం. ప్రతిరోజు ఈ రోడ్డు వెంబడి రాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వీస్ రోడ్డు ప్రధానంగా లేకపోవడమే దీనికి అంతటికి కూడా ప్రధాన కారణం అని చెప్తున్నారు. సర్వీస్ రోడ్డు కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో బాగు చేస్తే మాకు వచ్చే పోయే వాహనాలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దీనివల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. దీనివల్ల మేము ఈ బ్రిడ్జ్ 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇప్పటి వరకు కూడా 2 ఏళ్ళు గడిచిన బ్రిడ్జ్ పనులు పూర్తి కావడం లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఏదైతే దీనికి త్వరితగతిన నిధులు కేటాయించి ఈ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలైతే కోరుతున్నారు. వచ్చేపోయే వాహనాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు. ప్రధానంగా చూడొచ్చు, దీనికి అంతటికి సంబంధించి బైక్ పైన వెళ్తున్న ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. వారిని అడుగుదాం అసలు ఏంది ఆయన పరిస్థితి, ఏంటిది చెప్పండి. क्या हुआ? बहुत परेशान हो रहा आने जाने में रास्ता में। क्या है इधर, कैसा है? बहुत परेशान, चिक्कड़ हो जा रहा पानी से, दुनिया खराब हो जा रहा है इधर से। हाँ, कितना दूर जाए ऐसा रास्ता? ये 1 साल होगा पूरा, नजीक 1 साल होगा। 1 साल से पूरा दिन चल रहा पूरा रोड पे। इधर गए आप? मैं यहाँ दुकान है, फ्रूट की दुकान है मेरी। डेली आते जाते? हाँ, डेली आना जाना है मेरा। ప్రధానంగా చూడొచ్చు ఇక్కడ వాహనాలు వస్తున్నాయి. దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే వాహనాలు ఎలా స్కిప్ అవుతున్నాయో చూడొచ్చు. ఎందుకంటే ప్రధానంగా నిజామాబాద్ హైదరాబాద్ రహదారిని కలుపుతున్న వాహనాలు ఇక్కడ చూడొచ్చు. ఆ గుంతలో కారు దిగుతుంది. ఆ కారు దిగినప్పుడు వాళ్ళు ఎలా కారు ఇలా ఊగుతుంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కారులో, పెద్ద వయసులు ఉంటారు. వారందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాహనదారులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే ఈ సర్వీస్ రోడ్డు పూర్తయితే ఇక్కడ బ్రిడ్జ్ గేట్ పడిన వెంటనే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవని చెప్తున్నారు. మరోవైపు ప్రధానంగా ఏదైతే నిజామాబాద్ హైదరాబాద్ రహదారిని కలుపుతూ ఎన్నో ఏళ్లుగా నిజామాబాద్ జిల్లా ప్రజల కళ ఇది. ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టే కాంట్రాక్టింగ్ కంపెనీకి సర్వీస్ రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టకపోవడం వలన ఇక్కడ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. 2 ఏళ్లకు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా ఈ బ్రిడ్జ్ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వము నిధులు సకాలంలో చెల్లిస్తే బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తవుతాయని చెప్పి ఇక్కడ వచ్చేపోయే వాహనదారులు అంటున్నారు. మరోవైపు ఏదేమైనప్పటికీ రైల్వే దగ్గర నిర్మాణం చేపట్టిన మాధవ్ నగర్ వద్ద నిర్మాణం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి పనులు పూర్తి స్థాయిలో త్వరితగతిన కావాలి. మరోవైపు ఈ పనులు ఎంత మెల్లగా సాగినప్పటికీ కూడా దీనికి అంతటికి సంబంధించి సర్వీస్ రోడ్లు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లనే వాహనదారులకు ఇక్కట్లు అవుతున్నాయి. సర్వీస్ రోడ్లు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది. సర్వీస్ రోడ్లు పూర్తిగా చేస్తే వర్షాకాలం చినుకు పడితే చిత్తరిగా మారే అవకాశాలు లేకుండా ఉంటుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పి వాహనదారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్మాణం చేపడుతున్న రైల్వే పనులు త్వరితగతిన పూర్తి కావాలి. దానికి అంతటికి సంబంధించి కాంట్రాక్టరు ఈ రైల్వే పనులు చేస్తున్నప్పుడు ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేస్తే ప్రజలకు ఇక్కట్లు లేకుండా ఉండే విధంగా చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సర్వీస్ రోడ్లు త్వరితగతిన మరమ్మతులు చేసి ప్రజలకు ఇక్కట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ కాంట్రాక్టర్దే అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.